రోజు మాస్టర్. చెప్పమ్మా. మాస్టర్ నేను ఈరోజు ఒక రీల్ చూసిండే మాస్టర్. ఆ వీడియోలో స్ట్రెచింగ్ ఫుల్ ప్రెజర్వేట్ ఓపెన్ చేసిండే మాస్టర్. ఆ అమ్మాయి స్ట్రెచింగ్ ఓపెన్ చేసేటప్పుడు చాలా ఏడ్చిండే మాస్టర్. నాకు చాలా బాధ అనిపించింది మాస్టర్. నాకు డౌట్ ఉంది మాస్టర్, స్ట్రెచింగ్ ఓపెన్ చేయడానికి ఏ మెథడ్ కరెక్ట్ మాస్టర్? మంచి ప్రశ్న అమ్మా. నీకు బాధ అనిపించడం తప్పేం కాదు. కరాటే అంటే హింస కదమ్మా, కరాటే అంటే కంట్రోల్. ఒక నిజం చెప్తాయినమ్మా, కరాటే నేర్చుకునేటప్పుడు కష్టాలు తప్పవు, నొప్పి పెయిన్ ఇవన్నీ తట్టుకోవాల్సి ఉంటుంది. కానీ పిల్లోడు ఏడవడం, బాధపడటము, స్టూడెంట్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పాత పద్ధతుల్లో స్ట్రెచ్చింగ్ని కాళ్ళు బట్టి నొక్కి ప్రెషర్గా స్ట్రెచ్ చేసేవాళ్ళు. చాలా అప్డేట్ అయింది, అంతగా లేదు. చాలా బెటర్ ఎక్సర్సైజెస్ వచ్చాయి. ఆ ఎక్సర్సైజ్ని కరెక్ట్గా ఫాలో అవుతే స్ట్రెచ్చింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఇన్ని రోజులలో మీరు స్ట్రెచ్చింగ్ ఓపెన్ చేసినప్పుడు బాధపడ్డారమ్మా? లేదు మాస్టర్. ఎందుకు? మీకు ఇచ్చే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ మూమెంట్ అయినా రావడానికన్నా ముందు దాని బేసిక్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ ఉంటే ఏ స్టూడెంట్ ఇబ్బంది పడడు. ప్రతి కోచ్కి ఒక ప్లాన్ ఉంటుంది. స్ట్రెచ్ కానీ ఏదైనా మూమెంట్ చెప్పేటప్పుడు దాన్ని ఏ విధంగా స్టూడెంట్కి చెప్తే బాగుంటుంది అనేసి. ప్రతి స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ ఒకేలా ఉంటుందని నేను కూడా చెప్పాను. ప్రతి స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్కి అర్థమైనట్టే మనం స్ట్రెచింగ్స్ చెప్పాలి, మూమెంట్ చెప్పాలి, కిక్స్ చెప్పాలి, పంచెస్ అయినా వాడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. నాకు వచ్చిన విధంగా నేను వాడికి చెప్తే మాత్రం ఈరోజు అది అర్థం అవ్వదు. అక్కడే కోచెస్ కొంచెం మిస్టేక్ చేస్తారన్నమాట. అందరు కాదు, కొంతమంది. ప్రతి ఒక్కడికి ఒకటే మెథడ్ ఫాలో అవ్వడం వల్ల ఆ నొక్కడము చేయడం వల్ల ఉంటుంది. చిన్న ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎవ్వరికి స్ట్రెచింగ్ నొక్కే అవసరం లేదు. నాకున్న అనుభవంలో ఇప్పుడు దాదాపు నేను 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు ఏ పిల్లోడు నొక్కలేదు. అబో 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ కొంచెం టైట్ మెథడ్లో ఉంటుంది. చాలా మట్టుకు దాంట్లో 100%లో ఒక 20% ఉంటుంది. వాళ్ళకి కొంచెం తొందరగా స్ట్రెచింగ్ రావాలనుకునే వాళ్ళకి ఇస్తాం. మేము ఒక లిమిట్ టైం ఇస్తాము, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఇస్తాము. ఆ రెగ్యులర్గా ఆ ఎక్సర్సైజ్ ఫాలో అయిపోతే మేము లిమిట్ ఎండ్ అయ్యే టైంకి మీ స్ట్రెచింగ్ ఈజీగా మీ వెయిట్, మీ బాడీ వెయిట్ స్ట్రెచింగ్ చేసి మీరే ఓపెన్ చేసుకుంటారు. దానికి ఎవరు నొక్కాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మెథడ్స్ ఫాలో అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అలాంటిది లేదు. అన్ని రీల్స్ తప్పుంటాయి అని చెప్పట్లేదు, ఏదో కొన్ని రీల్స్ ఉంటాయి. కానీ వాటిని చూడడం వల్ల మీకు కూడా రియల్ ఏదో ఫేక్ ఏదో అది తెలుసుకుంటారు. ఇప్పుడు నీకు డౌట్ క్లియర్ అయిందా? మాస్టర్. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్